జగన్మోహన్ రెడ్డి బయటికి వెళ్లేటప్పుడు అంటే పర్యటనలకు వెళ్లేటప్పుడు ఆ వచ్చే జనాలను చూసి వీళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెట్టి ఏం చేయాలరా బాబు ఈ ఆపాలి అంటే అని చెప్పి ఒక మంచి ప్లాన్ వేశారండి. ఏం లేదు, ఇవాళ మార్నింగ్ నుంచో బహుశా నైట్ నుంచో ఒక వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు మన పచ్చబొక్కడిగాళ్ళు జెండా కూలీలు కలిసి. ఒకసారి ఆ వీడియో మీరు కూడా చూడండి. మొన్న జగనన్న పల్నాడు పర్యటనకి వెళ్ళినప్పుడు ఒక ముసలాయన యాక్సిడెంట్ అయి చనిపోయాడు కదా. అయితే ఆ విషయాన్ని స్వయంగా ఎస్పీ గారే ప్రెస్ మీట్ పెట్టి మరీ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, ఇది ప్రైవేట్ వెహికల్ కాన్వాయ్లో వెహికల్ కాదు అని చెప్పి. అలా చెప్పినా కూడా వీళ్ళు ఒక ఫేక్ వీడియోని తయారు చేసుకొచ్చి దాన్ని ఈ రోజు రుద్ది ఎలాగైనా మళ్ళీ జగన్ మీద బురద చల్లాలి, ఎలాగైనా బయటకు రానివ్వకుండా చేయాలి అని చెప్పి ఏం ప్లాన్ చేశారు నాయన. అంటే ఏ ఆధారాలు లేకుండా ఏ ఇన్వెస్టిగేషన్ ఏం చేయకుండా ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఎస్పీ గారు అలా చెప్పేస్తారా? రేపు అన్ననాడు ఏదో ఒక వీడియోలో దొరికితే ఆయనకి బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పి ఆలోచించరంటారా? సరే, మీరు వైరల్ చేసే వీడియోనే కరెక్ట్ అనుకుందాం, మరి ఆ ఫోన్ ని రికవర్ చేశారా? ఆ ప్రూఫ్ చూపించాలి కదా, అందులో పడిన డేటు టైం స్టాంపు పక్కాగా ఉంటది కదా, దాన్నైతే ఎవరూ మార్చలేరు. ఆ ప్రూఫ్ చూపించి అప్పుడు కదా వైరల్ చేయాలి. అది చేయకుండా జగనే కారుతో తొక్కుకుంటా వెళ్ళిపోయాడు, జగన్కి అసలు ఏమీ లేదు, అసలు జగన్ మనుషుల్ని పట్టించుకోడు, జగన్ జగన్ అంటారేంద్రా నాయన. అసలు ఇక్కడ పెద్ద కామెడీ ఏంటంటే అసలు ఆ వైరల్ అయ్యే వీడియో కూడా ఎక్కడ ఇన్వెస్టిగేషన్ చేసి అవును అని చెప్పి ఒక ప్రూఫ్ కూడా లేకుండా డైరెక్ట్ గా పచ్చ మీడియాలో టెలికాస్ట్ చేస్తున్నారు. అట్టట్టి చేస్తున్నారా? 2500 కేజీలు వెయిట్ ఉన్న ఫార్చునర్ కారు, దానికి అడిషనల్ గా 1000 కేజీల బుల్లెట్ ప్రూఫ్, అందులో ఉన్న జనాలు, ఓవరాల్ గా 4000 కేజీలు ఉన్న వెహికల్ ఒక మనిషి తల మీద నుంచి వెళ్తే తల నుజ్జునుజ్జవుదా? మినిమం ఆ మాత్రం బ్రెయిన్ లేదు మీకు. చదువుకోండ్రా అంటే చదువుకోరు, వీడియోలు పోస్ట్ చేస్తారు. మరి ఇది చూడండి. మరి ఈ వీడియోలో ఉన్న వ్యక్తి ఆయనే కదా. అయితే వాళ్ళు వచ్చి ఇతన్ని తీసుకెళ్లి అక్కడ ట్రీట్మెంట్ చేస్తుండగా మధ్యలో చనిపోయారని చెప్పి తెలిసిందే, ప్రెస్ మీట్ లోనే చెప్పినట్టున్నారు. మరి మీరు చెప్పినట్టు ఆ కార్ కింద ఆ రకంగా యాక్సిడెంట్ అయితే ఆన్ ద స్పాట్ లో చనిపోవాలి కదా. మరి అసలు ఇంకా ఈ వీడియో మీద పోలీసు స్పందించనే లేదు. వీళ్ళు రుద్దేస్తున్నారు, ఈపులు చిరిగిపోయేలాగా అమ్మ జనాల మీద రుద్ది. సరే, మళ్ళీ మీరు చెప్పిందే కరెక్ట్, మీరు వైరల్ చేసేదే కరెక్ట్ అనుకుందాం. ఆ వీడియోని ఫోరెన్సిక్ వాళ్ళకి కదా పంపాలి, వాళ్ళు కదా తేల్చాలి. మీరెవరు? జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు, మీరే తేల్చేశారుగా జగనే తొక్కేశాడు, జగనే తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు, జగన్ అసలు మామూలుడు కాదు అని. మీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైందిలే. నిన్న యోగా డేలో జనాలంతా మ్యాట్లు ఎత్తుకెళ్ళిపోయేసరికి మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారనేగా ఈ విషయాన్ని తీసుకొచ్చి డైవర్షన్ చేస్తున్నారు. అయినా మీకు మూత్రం ఆత్రంలా వచ్చేలాగా ఎందుకు అంత కంగారు? ఈ వీడియో ఫేక్ వైర్ లో తేలిద్దిగా, కానీ ఫేక్ అని తెలియాలన్నా స్వామి రంగ మీకు ఉంటదిరా.